నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఇంద్రాక్షి గాయత్రి మంత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో, ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రం చదువుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నిత్య జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి, తీవ్రమైన జ్వరాల నుంచి సులభంగా బయటపడటానికి ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రాన్ని మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ స్తోత్రం విశిష్టత మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో మానవుల అనారోగ్య సమస్యలు పోగొట్టే స్తోత్రం ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రం గురించి నారద మహర్షికి చెప్తాడు. అప్పుడు నారద మహర్షి భూలోకంలో పురంధరుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుకు ఆ స్తోత్రం చెప్తాడు. పురంధరుడి ద్వారా ఈ ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రం లోకమంతా వ్యాప్తి చెందిందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ ఇంద్రాక్షి అమ్మవారి శక్తి ఏంటంటే, ఇంద్రాక్షి అమ్మవారు 5 శక్తులతో కలిసి ఉంటుంది. బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి బ్రహ్మాణిగా, విష్ణుమూర్తిలో ఉన్న శక్తి వైష్ణవిగా, మహేశ్వరుడిలో ఉన్న శక్తి మాహేశ్వరిగా, కృష్ణ పరమాత్మలో ఉన్న శక్తి కృష్ణ పింగళ శక్తిగా, అలాగే ప్రళయకారిణి అయినటువంటి భద్రకాళి శక్తిగా, ఇలా 5 శక్తుల సమ్మేళనంగా ఇంద్రాక్షి అమ్మవారు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అంశస్వరూపమే ఇంద్రాక్షి అమ్మవారు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎవరైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి తొందరగా బయటపడటానికి ఈ ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆ స్తోత్రం ఏంటంటే, జ్వరం మృత్యుభయం ఘోరం జ్వరంతి జ్వరనాశనే, క్షయ అపస్మార కుష్టాది తాపజ్వర నివారణం, చోరా వ్యాఘ్రభయం తత్ర సీతాజ్వర నివారణం, సశమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్, ఆవర్తయం సహస్రంతు వినాశాయ చ రోగానాం, అపమృత్యుహరాయ చ సర్వమంగళ మాంగళ్యే. దీన్ని ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రం అంటారు. ఈ స్తోత్రంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని మనం పరిశీలిస్తే, జ్వరం మృత్యుభయం ఘోరం జ్వరంతి జ్వరనాశనే అంటే, ఎలాంటి అపమృత్యు దోషాలున్నా, ఎలాంటి తీవ్రమైన జ్వరాలున్నా వాటన్నిటినీ పోగొట్టేటటువంటి ఇంద్రాక్షి అమ్మవారికి నమస్కారం అని అర్థం. అలాగే క్షయ అపస్మార కుష్టాది తాపజ్వర నివారణం, ఎలాంటి తీవ్రమైనటువంటి వ్యాధులు వచ్చినా సరే, ఎలాంటి తీవ్రమైనటువంటి జ్వరాలు వచ్చినా సరే వాటిని పోగొట్టేటటువంటి ఇంద్రాక్షి దేవికి నమస్కారం అని అర్థం. చోరా వ్యాఘ్రభయం తత్ర సీతాజ్వర నివారణం, దొంగతనాల్లాంటి సమస్యలను పోగొట్టేటటువంటి, క్రూర మృగాల వల్ల వచ్చే సమస్యలను పోగొట్టేటటువంటి ఇంద్రాక్షి దేవికి నమస్కారం. సశమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్, ఎంత తీవ్రమైనటువంటి వ్యాధి చేత ప్రజలు పీడింపబడుతున్నప్పటికీ దాని నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ఇంద్రాక్షి దేవికి నమస్కారం. ఆవర్తయం సహస్రంతు వినాశాయ చ రోగానాం, ఆవర్తయం సహస్రంతు, ఎన్నిసార్లు వ్యాధులు వచ్చినప్పటికీ ఆ వ్యాధులన్నీ కూడా మళ్ళీ తొందరలోనే పోగొట్టేటటువంటి శక్తి కలిగి అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను పోగొట్టే ఇంద్రాక్షి దేవికి నమస్కారం. అపమృత్యుహరాయ చ సర్వమంగళ మాంగళ్యే, అన్ని రకాలైనటువంటి అపమృత్యు దోషాలను తొలగింపజేసి సకల శుభాలను కలిగింపజేసేటటువంటి ఇంద్రాక్షి దేవికి నమస్కారం అని ప్రార్థించడమే ఈ ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంద్రాక్షి గాయత్రి మంత్రం అని ఇంకొక ప్రత్యేకమైన మంత్రాన్ని చెప్పడం జరిగింది. ఆ మంత్రం ఏంటంటే, ఓం భస్మాయుధాయ విద్మహే రక్తనేత్రాయ ధీమహి తన్నో జ్వరహరః ప్రచోదయాత్. ఇది ఇంద్రాక్షి గాయత్రి మంత్రం. స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఈ మంత్రం చదువుకున్నా కూడా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి స్వయంగా శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పినటువంటి ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రాన్ని చదువుకున్నా, విన్నా, ఇంద్రాక్షి అమ్మవారి విశేషమైన అనుగ్రహం వల్ల ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా పోగొట్టేటటువంటి ఈ ఇంద్రాక్షి గాయత్రి స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం సందర్భంగా ధర్మపురి క్షేత్ర వైభవం గురించి, రథోత్సవంలో దాగిన అంతరార్థం గురించి పరిశీలిద్దాం. నమస్కారం.
అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సుఖదుఖాలకి, లాభ నష్టాలకి, రాగద్వేషాలకి కూడా అంటనటువంటి తత్వం ఏదైతుందో అది ద్వంద్వము. ఈ జగత్తునంతటిని నిర్వహిస్తున్నప్పటికీ కూడా జగద్వికారములేవి పట్టని వాడు పరమేశ్వరుడు. కనుక ఉదాసీన భావం ఆయన వద్ద కనబడుతున్నది. ఉదాసీన భావం యోగుల లక్షణం. ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు కదా. ఉదాసీన భావం చాలా విశేషం. దీనిని సాధనలో తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా రాదు. నిత్య వ్యవహారాల్లో కొంచెం కష్టమే. సహజంగా వచ్చిన సంస్కారంతో అభ్యాసంతో నిగ్రహించుకుంటూ ఉదాసీన భావాన్ని మనం పొందాలి. ఉదాసీనత కోసం ఎంతో సాధన చేయాలి. ఉదాసీన స్థితి ఆరూఢ స్థితి అని చెప్పబడుతుంది. అది జీవన్ముక్తుల స్థితి. ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత జీవన్ముక్తావస్థ లభిస్తున్నదో ఆ పరమాత్మ ఎలా ఉంటాడు ఆలోచించాలి. అసలు మోక్షమాయనకు స్వరూపం ద్వంద్వాతీత త్రిగుణాతీతమే శివతత్వం అయినప్పుడు ఔదాసీన్యం ఆయన యొక్క ప్రధానమైనటువంటి లక్షణంగా గోచరిస్తుంటుంది. అందుకే ఔదాసీన్యం అనేటువంటి గుణం ఉందో ఔదాస్యం, అది ఉదాసీనస్య భావం ఔదాస్యం. ఔదాస్యాన్ని నువ్వు స్ఫుటయతి, స్పష్టంగా చూపిస్తున్నావయ్యా. ఎందుకంటే విషయముల యందు నీకున్న ఉదాసీన భావము నీ దిగంబర రూపంలోనే కనబడుతోంది కదా అన్నారు. అంటే ఇది కూడా తత్వదృష్టితో శివుడిని చూడడం. శివుడు దిగంబరుడు. ఈ దిగంబర తత్వం చాలా లోతైనది. అందుకు పరమేశ్వరుడు కూడా దిగంబరుడు అనగానే అవధూత సంప్రదాయానికి కూడా ఆది ఆయనే. దేనికి ఆది కాదు చెప్పండి? ప్రతి ఒక్క జ్ఞాన భూమికి కూడా ఆయన ఆదిగానే గోచరిస్తుంటాడు. సంసారం దేవుడు ఆయనే. అందుకు భార్య పిల్లలతో చక్కగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడే మనకు మొత్తం దేవతలందరిలోని ఆలోచిస్తే. ఇద్దరు పిల్లలు, చక్కని భార్య, మంచి కైలాసమైన కుటుంబం కలిగినటువంటి ఆదిమ గృహస్థు ఆయనే. బైరాగుల దేవుడు ఆయనే. ఎవరైనా వైరాగ్యము తత్వము మాట్లాడాలంటే శివుడి గురించే మాట్లాడతారు. ఏవి పట్టని తనం. భవంతుల్లో ఎంత తిరగలడో వల్లకాట్లో ఎంత విహరించగలడు ఆయన. ఇక్కడ అక్కడే రెండూ కనబడుతున్నాయి. అదేవిధంగా పట్టు ఉలవలు కట్టుకుని ముత్యాల దండలు కట్టుకుని ప్రకాశిస్తున్న శివస్వరూపాన్ని ధ్యానిస్తే మంచిది అంటూ రుద్ర నమకంలో కొన్ని మంత్రాలకి ధ్యాన శ్లోకంలో చెప్పారు. అక్కడ స్వామివారికి మహానవరత్నమయమైన భవనంలో నవరత్న సింహాసనంపై సర్వాలంకృత అయిన భవానీదేవితో తాను సర్వాలంకృతుడై ఉంటాడని వర్ణన. ఇది మంత్రశాస్త్రమని చెప్తున్నాయి. మళ్ళీ ఆయనే దిగంబరుడు విహరిస్తున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ రెంట్లో దేనికైనా ఆయనకే చెల్లండి. ఇక్కడ అందుకే దిగంబర తత్వం కూడా ఆయన చూపిస్తున్నాడు. అవధూత సంప్రదాయం ఏదైతే ఉందో దానికి కూడా ఆది ఆయన అని చెప్పడం ఇందులో. అది దేనికి సంకేతము అంటే ఔదాస్యం స్ఫుటయతి విషయేషు, విషయముల పట్లని ఔదాస్య భావాన్ని, ఉదాసీన భావాన్ని తెలియజేస్తుంది. దిగంబరాచ తవైవ విభో. ఇక్కడ దిగంబర శబ్దానికి మనం అవధూత జ్ఞానస్వరూపంగా చెప్పడమే కాకుండా శివుడు స్వతసిద్ధంగా దిగంబరుడే. ఏ విధంగా అంటే అంబర అంటే వ్యాప్త అని అర్థం. ఇక్కడ అంబర శబ్దానికి వ్యాపకం అని అర్థం. మన వస్త్రానికి కూడా అంబరం అంటాం, ఎందుకంటే అది వ్యాపిస్తుంది కనుక. ఆకాశానికి అంబరం అంటాం, ఎందుకంటే వ్యాపక లక్షణం కలిది కనుక. అది దిక్ అంబర దిగంబర అంటే సర్వదిక్కులు యందు వ్యాపించినవాడు అని అర్థం. ఇక్కడ దిగంబర శబ్దానికి పరమేశ్వర పరంగా ఇది అర్థం. అంతేకాదు ఒక మహాగ్నికి వస్త్రం కప్పగలరా అన్నాడు. ఇక్కడ అగ్నికి ఎవడైనా వస్త్రం కప్పగలరా అండి? కప్పితే ఏమవుతుంది? వస్త్రం తగలుడుతుంది, అది కూడా అగ్నిగా మారుతుంది. అందుకు మహాజ్యోతి అయిన పరమేశ్వరుని కప్పగలిగేది ఏదీ లేదు. ఒక వస్త్రం కట్టేమంటే పరిమితమైన ఆకారం ఉన్నప్పుడు కదా వస్త్రం కడతారు. విశ్వశరీరుడికి వస్త్రం ఎక్కడ కడతారయ్యా అన్నాడు. ఇక్కడ సర్వవ్యాపకుడైన పరమాత్మ వస్త్రం కడతారు. ఆకాశానికి బట్ట కట్టండి చూద్దాం అన్నాడు. మరి ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు ఆయన పరమాత్మకి వాడి కప్పగలడు కనుక వస్త్రం అనగా ఆవరణ అని అర్థం. ఏ ఆవరణ లేనివాడు ఎవడో ఆయనే దిగంబరుడు, నిరావరణ తత్వము అని. ఇది పరమేశ్వర తత్వ పరతత్వాన్ని ప్రతిపాదిస్తున్న దివ్య శబ్దం దిగంబర శబ్దం. అటువంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఏకం సత్ నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి దివ్య భూమికలోనే వర్ణించడం జరుగుతున్నది. ఇటువంటి ఈశ్వరుని ఏం అడగాలి? చాలా ఉన్నాయిలేండి, కానీ మనం ఏం అడగాలి అనేటువంటిది ఒక్క వాక్యంలో చెప్తున్నారు భగవత్పాదుల వారు. అంతఃకరణ విశుద్ధిం భక్తించ త్వయి సతీం ప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అంతఃకరణ విశుద్ధిం భక్తించ, మాకు రెండు ఇయ్యవయ్యా. ఒకటి అంతఃకరణ శుద్ధి, చిత్తశుద్ధిని ప్రసాదించు. రెండవది భక్తి. ఈ రెండు ఉంటే చాలండి. ఈ రెండు అడిగితే చాలు, ఇంకేం అడగక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం ఇవ్వు, మరొకటివ్వు, ఇవన్నీ పరమేశ్వరుని మనం అడిగేది. ఈ రెండు ఇమ్మని ప్రార్థిస్తే చాలు. ఎందుకంటే మన నిర్వాకాలతో దేన్ని సాధించలేం. మంత్రసిద్ధి చేస్తానని మఠం వేసి కూర్చున్నా మనం ఏం చేయగలం?
ఎంత చేస్తే ఆయనకి సరిపోతుంది. కనుకనే నిర్మలమైన అంతఃకరణాన్ని భక్తిని ప్రసాదించమని ప్రార్థించడమే సాధనలకి లక్ష్యం కావాలి. ఇక్కడ ఈ రెండు ఉన్నాయా జ్ఞానం అదే వస్తుంది. ఇక్కడ అంతఃకరణ శుద్ధి భక్తి ఉంటే చాలు. అందుకే రెండింటినీ అడిగాడు ఇక్కడ. అంతఃకరణ విశుద్ధిం ఇది ప్రధానం, భక్తించ ఈ రెండు. ఇందులో అంతఃకరణ శుద్ధి లేనప్పుడు ఒక భక్తి ఉంటుంది, అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత మరొక భక్తి ఉంటుంది. భక్తిలో రెండు భేదాలు వస్తాయి. అంతఃకరణ శుద్ధి ఇంకా రాని భక్తి ఎలా ఉంటుంది అంటే అనేక రకాలుగా ఉంటుంది, ఒక్క రకంగా ఉండదు. ఎందుకంటే అనేక రకాల భక్తులు చూస్తూ ఉంటాం కదా మనకి. క్షేత్రానికి వచ్చిన వాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవారు, రకరకాల భక్తులు ఉంటారు లోకంలో. ఇవన్నీ అంతఃకరణ శుద్ధి అనేది ఇంకా రాకముందు ఉండేటువంటి భక్తి. మంచిది, పాప విమోచనానికి పనికొస్తాయి. జపము తపము చేసుకోవడం ఇవన్నీ. ఇలా చేయగా అంతఃకరణ శుద్ధి వస్తుంది. అప్పుడు భక్తి పోతుందా? చాలామంది అంటారు భక్తి చిత్తశుద్ధి కోసం అని అంటూ ఉంటారు. కానీ భగవత్పాదులు వారు అన్నారు చిత్తశుద్ధినిచ్చి భక్తిని ఇవయ్యా అన్నారు. అంటే చిత్తశుద్ధి కోసం ఉండే భక్తి వేరు, చిత్తశుద్ధి తర్వాత భక్తి వేరు. కర్మల చిత్తశుద్ధి కోసమే. భక్తి చాలా ఉత్కృష్టమైనది కనుక అది చేసిన కర్మలు ఉన్న భక్తితో చేయి, గౌణ భక్తితో చేస్తారు. ఇప్పుడు గౌణ భక్తి అంటే ప్రధాన భక్తి కాదు అది. అది పూజా పునస్కారాలు, జపతపాలు, నామస్మరణలు, సంకీర్తాలు, స్తోత్రాలు ఇత్యాదులతో సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది గౌణ భక్తి అనిపించుకుంటుంది. వాడికి పరమేశ్వర స్పృహ కలగ్గానే స్పందించడం, ఆనందించడం, ఆయనే సర్వస్వం అనేటువంటి అంకిత భావం ఉండదు. అదంతా గౌణ భక్తి. క్రమంగా గౌణభక్తి వల్ల చేసే కర్మలు మనకు చిత్తశుద్ధినిస్తాయి. గౌణభక్తి ముఖ్యం కాదని వదిలేయకండి, అదే చిత్తశుద్ధికి హేతు. అలాంటి గౌణభక్తితో చేసినటువంటి సత్కర్మలు, సాధనలు చిత్తశుద్ధినిస్తాయి. చిత్తశుద్ధి వచ్చిన తర్వాత చిత్తం శుద్ధమయ్యాక పరమాత్మ తప్ప ఏది పట్టదు. అప్పుడు ఇంకా లోక విషయం అవేమి నువ్వేం మార్చలేవు, మారదు. అందుకు భక్తి వల్ల లోకాన్నే మార్చేరు, నువ్వు బుద్ధిని మార్చుకుంటావు తెలుసుకో ఇక్కడ. అలాంటి అంతఃకరణ శుద్ధి ఏర్పడ్డ తర్వాత శుద్ధమైన అంతఃకరణం పరమాత్మని తప్ప మరేది పట్టదు. కనుక అదే చింతన, అదే ఆనందం, ఆ తాదాత్మ్యంలో ఉంటాడు కనుక ఆ భక్తి ఉత్కృష్ట భక్తి అని చెప్పబడుతుంది. అలాంటి భక్తి వస్తే అది ఈశ్వరానుభవం కిందే పరిణమిస్తుంది కనుక ఆ రెండు ఇస్తే చాలన్నాడు ఇక్కడ. అంతఃకరణ శుద్ధిం భక్తించ త్వయి. ఎవరి యందు ఆ భక్తి కావాలి? నీ యందు నాకు ఆ భక్తి కావాలి. అందుకే అంతఃకరణ శుద్ధి అంటే నీ యందు భక్తి లభించడం కోసమే కావాలి. కనుక భక్తించ త్వయి సతీం ప్రదేహి విభో. నీ యందు నిలకడగా ఉండేటటువంటి ఆ భక్తిని నాకు ప్రదేహి, గొప్పగా ఇయ్యవయ్యా అన్నాడు. ఏదో ఇచ్చేయంటే అలా ఇవ్వడం కాదు, ప్రదేహి గొప్పగా నాకు ప్రసాదించు. దీన్ని బట్టి నిజంగా శివతత్వం తెలిసినవాడు, నిజంగా తరించాలనే తపనున్నవాడు ఈ రెండే కోరుకుంటాడు. భగవత్పాదులు వారు అనేక చోట్ల భక్తి నిమ్మనే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ శివ భుజంగ ప్రయాతంలో కూడా ఒక మాట చెప్పారు, స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృపాశీల శంభో కృతార్థోస్మి తస్మాత్. అక్కడ కూడా నీ పాదపద్మములందు నాకు స్థిరమైన భక్తిని ప్రసాదించు. ఓ దయాస్వభావ, ఒకవేళ నాకు అది ఇచ్చేవనుకో కృతార్థోస్మి, దానితో నేను కృతార్థుడిని అయిపోయాను. అంటే ఏది పొందాలో అది పొందిన వాడిని అయిపోయాను. ముందు భక్తి, తర్వాత విషయం తర్వాత చూద్దాం అనలేదు ఇక్కడ. భక్తి ఒక్కటి ఇచ్చేవా చాలు, అది నాకు పరిపూర్ణతని ఇస్తున్నది. అందుకే ఇక్కడ కూడా అంతఃకరణ శుద్ధిం భక్తించత్వయి సతీం ప్రదేహి విభో, అక్కడతో మరో కోరిక లేదు. పైగా నువ్వెవరివి అనే మాటలో అస్తోపాధి సమస్త వ్యస్తై రూపైర్జగన్మయోసి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. భగవత్పాదుల వారు ఔపనిషద భక్తి అని మనం చెప్పుకున్నాం. అంటే ఉపనిషద్ విజ్ఞానం ఒక్కటే సరి అయిన విజ్ఞానం. ఉపనిషత్తుల ద్వారా పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలగాలి. సాధారణంగా ఉపనిషత్తు అనగానే జ్ఞానమని, భక్తికి విరుద్ధమని భ్రాంతితో చాలామంది ఉపనిషత్ శబ్దం భయపడతారు. కానీ చక్కగా ఉపనిషత్తు అర్థం చేసుకుంటే శుద్ధ భక్తి అక్కడే కనబడుతుంది. ఇక్కడ ఏకభక్తి అనేది, జ్ఞానభక్తి అనేది అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఈశ్వరుని యొక్క అసలు స్వరూపం ఏమిటి అనేది ఉపనిషత్తే ప్రతిపాదన చేస్తుంది. అది స్పష్టంగా తెలిసిన వారు కనుక భగవత్పాదుల వారు ఇంచుమించు ప్రతి వాక్యంలో దీన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఉపనిషత్తే శుద్ధమైన భక్తి కలిగిన అంతఃకరణమే పరమాత్మను తెలుసుకోగలదు అని స్పష్టంగా చెప్తున్నది. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శశిరుతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 6:25 తిథి చవితి ఉదయం 11:02 వరకు, నక్షత్రం విశాఖ ఉదయం 7:22 వరకు, తరువాత అనురాధ తెల్లవారుజామున 5:18 వరకు, వర్జం ఉదయం 11:01 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:18 నుంచి 11:06 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు, అమృతకాలం రాత్రి 7:47 నుంచి 9:15 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం పంచమి గురువారం కలిసి వచ్చాయన్నమాట. అంటే ఉదయం 11:02 వరకే చదువుతుంది కాబట్టి, తర్వాత పంచమి ఉంది కాబట్టి పంచమి గురువారం కలిసి వచ్చిన శుభ సందర్భంలో స్నానం చేసినా దానం చేసినా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మనం ఇటువంటి శుభ సమయాలను వాడుకోవడం ద్వారా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించడానికి ఫలితం సంభవిస్తుంది. అక్షయ ఫలితాలు దీనివల్ల సిద్ధిస్తాయన్నమాట. అలాగే గురువారం కాబట్టి మనం కేజీంపావు శనగలతో శివుణ్ణి ఆరాధన చేసి వాటిని ఆవులకు పెట్టడం, బెల్లము శనగపిండి కలిపి తయారు చేసినటువంటి పిండి వంటలని దత్తాత్రేయుని గుళ్ళో కానీ ఇతరత్ర దత్తాత్రేయ అవతారాల యొక్క గుళ్ళల్లో కానీ నివేదన చేసి వాటిని ప్రసాదాలుగా పంచటం, ఇవన్నీ కూడా గురు సంబంధమైనటువంటి గోచార దోషాలను కూడా తొలగిస్తాయి. అలాగే జాతక సంబంధమైన గురు దోషాలను దశాదోషాలను కూడా తొలగిస్తాయి. విద్యార్థులలో జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానాన్ని సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ చేత కూడా ఇది చేయించడం మంచిది. నేటి ఆణిముత్యాలు. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఫాల్గుణ గురువారం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి విశేషదాయకమైనటువంటి సుదినం. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణతో పాటుగా విష్ణుదేవునికి వివిధ రకాలైన పూలతో అలంకరణ చేసి, తులసి మాలను అలంకరింపజేసి, పాలు పంచదార వేసి నైవేద్యంగా సమర్పించి స్వీకరించినట్లయితే విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో అందరూ కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంది. అర్జునుడికి ప్రీతికరమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో కృష్ణ పరమాత్మను గనక కొలిచినట్లయితే చాలా విశేషకరమైనటువంటి ప్రభావం మనకు వచ్చి తీరుతుంది. సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా ఈ అర్జునుడు కృష్ణుడు ఇరువురు కూడాను మనకు అనేక విధాలుగా వివిధ రకాలైనటువంటి సంస్కార ప్రభావంతో కూడినటువంటి జీవన సత్యాల్ని మహాభారత రూపేణ చూపించడం జరిగింది. కాబట్టి ఈ మాసంలో ఆ పరమాత్మ లీలా వినోద తత్వాన్ని అంచనా వేసుకుంటూ స్వామికి సంబంధించినటువంటి పారాయణ అంతా కూడాను త్రికరణ శుద్ధితో జరుపుతూ మనం గనక నిత్యం గనక విష్ణుదేవుని ఆరాధన చేసినట్లయితే, విష్ణు దేవాలయాలను ఈ మాసంలో ఎక్కువగా సందర్శించినట్లయితే సర్వ సంపదలు కూడాను
స్వామివారు మనకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. అంతేకాకుండా విష్ణావతార స్వరూపాల్లో అత్యంత కీలకమైనటువంటి అవతార స్వరూపంగా లక్ష్మీ నరసింహస్వామిని కూడా చెప్తాం. అంటే ఏమిటనమాట, విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో చేసేటువంటి ప్రతి ఒక్క పూజ కూడాను మనకు విశిష్టకరమైనటువంటి ప్రభావాల్ని ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి వారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఈ మాసంలో మనకి కనిపిస్తుంది. అందుకే ఈ గురువారం నాడు రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు కూడాను మనం నిర్వహించటం వల్ల అద్వితీయమైనటువంటి గురు పరంపరా తత్వం మన జీవితాలలో వెలుగు రేఖల్ని నింపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అందుచేతనే గురువారం నాడు చేసేటువంటి చిన్ని దానమైనా సరే కోటాను కోట్ల రెట్ల సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి దీన్ని అందరం కూడాను సద్వినియోగం చేసుకొని తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆసనం అంటే కూర్చోవడం, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం. దగ్గరగా కూర్చోవడం అంటే ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయానికి వెళ్ళి పక్కన కూర్చోవడం కాదు. మనసులో ఈశ్వరుడికి దగ్గరగా కూర్చోవడం అంటే బయటి ప్రపంచంతో జ్ఞానేంద్రియములకు మనసుకు ఉన్న కవాటము తెగిపోవాలి. అలా తెగిపోతే ఉపాసన సిద్ధిస్తుంది. అంటే కన్ను దేన్నో చూస్తోందనుకోండి, చూసిన దాన్ని మనసు పుచ్చుకోకూడదు. చెవి దేన్నో వింది, పుచ్చుకోకూడదు. ముక్కు ఏదో వాసన పీల్చింది, మనసుకి తెలియకూడదు, పుచ్చుకోకూడదు, కవాటాలు తెగిపోవాలి. కానీ మనసు ఏ మూర్తిని ఊహిస్తోందో దాన్నే పట్టుకోవాలి. అది ధ్యానం. అలా పట్టుకుని నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు అదృష్టం, అప్పుడు సాధన ఫలిస్తోందని. కానంత తేలిక మనసుని నిలబెట్టడం. అసలు శాస్త్రములన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ మనసుని శుద్ధి చేయడానికి వచ్చాయి. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, మనుష్య జన్మ ఎందే కదండి అసలు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఉపాసన చేయడం అన్న మాట ఎవరికి వర్తిస్తుంది? ఒక్క మనుష్యుడికే. శాస్త్రాలన్నీ ఎవరి కోసం? గురువుల ఉపదేశాలన్నీ ఎవరి కోసం? కేవలం మనుష్యుల కోసం. ఎందుకు మనుష్యులకే ఉపదేశం అంటే నువ్వు తరించడానికి కావలసినటువంటి స్థితికి ఎదగడం కూడా ఒక్క మనుష్యుడి చేతిలోనే ఉంది. అందుకని మనుష్యుడికి ఉపదేశం చేస్తారు. శాస్త్రాలన్నీ మనుష్యుడి కోసం వచ్చాయి చదువుకోమని తప్ప ఏదో ఒక్క స్థాయిలో ఆగిపోమ్మని రావు. కాబట్టి అటువంటప్పుడు మనసుతో అసలు ఈశ్వరమూర్తిని పట్టుకోవడం కష్టం. కానీ సూర్యుడి విషయంలో ఇంత కష్టం పోతుంది. పోయి ఏమైపోతుందంటే మీరు నోటితో ఆదిత్య హృదయం చదువుతూ అలా చూస్తున్నారనుకోండి, మీ ప్రయత్నం అక్కర్లేదు, అది వెలుగుల ముద్ద అదే లాగేసుకుంటుంది. మీ మనసుని అది లాగుతుంది. అది విచిత్రం. ఎర్రటి బింబం పైకొస్తోంది అనుకోండి, ఆ బింబం వంక చూస్తూ ఆ ఎర్రటి కాంతి వస్తుంటే ఎప్పుడైనా వెళ్ళాలి జీవితంలో, వెడితేనే దాని అందం. అసలు ఆ సూర్యరశ్మితో ప్రాచీనులు ఎన్ని ప్రయోగాలు చేశారో. మనకి వరంగల్ పక్కనే దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అని. పరమాద్భుతం. నేనైతే అంటాను ప్రతి కుటుంబంలో కూడా పిల్లిని తీసుకుని రామప్ప దేవాలయం చూసి తీరాలందరూ. అటువంటి శిల్పకళా చాతుర్యం. దేవాలయం అంతరాలయం అంతా చీకటిగా ఉంటుంది, బయట మాత్రం నల్లటి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రయాణించేసేటప్పుడు ఎటువైపు అయిన వెళ్ళినా సరే ఆ కిరణములు ఈ నల్లటి స్తంభముల మీద పడి పరావర్తనం చెంది శివలింగం మీద కడతాయి. మీరు ఎక్కడ నిలబడి చూడండి, శివలింగం మాత్రం వెలిగిపోతూ కనపడుతూ ఉంటుంది. ఎన్ని లైట్లు వేశారో అనిపిస్తుంది మీకు. లోపల నూనె దీపం తప్ప ఏమీ ఉండదు. కానీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యుడు ఎటు తిరిగినా సరే సూర్యకాంతి మాత్రం వెళ్ళి మళ్ళీ శివలింగం మీద పడిపోతుంది. సూర్యుడు తన కిరణముల చేత పగలంతా కూడా శివలింగాన్ని సేవిస్తూ ఉంటాడు. ఆ శివలింగ దర్శనం ఆరోగ్యప్రదాయం కాకపోతే ఏమవుతుంది? అసలు పరమాద్భుతం.
కాంచీపురంలో ఎక్కడో ఏకాంబరేశ్వరలింగం ఉంటుంది, ఎక్కడో సూర్యోదయం అవ్వడానికి అవకాశం ఉండి అంత దూరం వరకు మంటపం ఉంటుంది. అంత దూరంలో మంటపానికి చిన్న కన్నాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. ఒక్కసారి కుటుంబంతో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే, ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణకి నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇంకా దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రం చేసి చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు, ప్రతి వ్యక్తిని ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు, భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్రలేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండమంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
श्रीदेवी भागवते बहुरूपै रभिविनुताम् श्रीदेवी भागवते बहुरूपै रभिविनुताम् श्रीदेवी भागवते बहुरूपै रभिविनुताम् श्रीदेवी भागवते बहुरूपै रभिविनुताम् मुनिविदितां शिववनितां श्रीललितां हृदि कलये मुनिविदितां शिववनितां श्रीललितां श्रीदेवी भागवते बहुरूपै रविविनुतां श्रीदेवी भागवते बहुरूपै रविविनुतां. ఈరోజు విశేషమైనటువంటి మధుకైటబుల చరిత్ర యొక్క తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సూత మహర్షి హయగ్రీవ స్వామి కథను చెప్పిన తర్వాత శ్రీహరి దుర్జయులైనటువంటి మధుకైటబులను వధించాడు అని చెప్పారు. శౌనకాది మునులు ఆ మాటను పట్టుకొని అందులో ఏదో విశేషం ఉంటుంది, అమ్మవారి లీల ఉంటుంది, ఆ లీలను తెలుసుకోవాలి అనుకొని మహర్షి ఆ గాథను చెప్పండి అని వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్భరః మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్భరః విజ్ఞేన సహ సంయోగః విజ్ఞేన సహ సంయోగః సుధారస సమ స్మృతః సుధారస సమ స్మృతః. మూర్ఖుడితో మాత్రము స్నేహము చెయ్యకూడదు అన్నారు. జ్ఞానితో స్నేహం చేయటం అంటే అమృతంతో సమానమైనటువంటిది. చందనం పూసుకున్న వాడి దగ్గర పోట్లాటం చాలా మంచిది, అని అదే మురికి పూసుకున్న వాడి దగ్గర వాడు ఎంత స్నేహంగా ఉన్నప్పుడు కూడా వాడి దగ్గరికి రానివ్వటానికి మనసు రావటం లేదు. అట్లా చందనం దగ్గర మనం దగ్గర ఉండి చందనాన్ని పూసుకున్నంత ఆ చందనము చెట్టుని ఆనుకుంటే అంత వాసన మనకు వస్తుంది. అదే కంపను ముళ్ళ చెట్టుని ఎంతగా కౌగలించుకున్నా కూడా అది మధురంగా ఉండదు కదా, అది సుఖంగా ఉండదు కదా. పశువులు కూడా తింటున్నాయి కదా, తిరుగుతున్నాయి, కానీ వాటికి వివేకం లేదు, వాళ్ళకి బుద్ధి లేదు సరి అయినటువంటిది, అన్ని సెన్స్లు పని చేయవు. కానీ వాటికి మోక్షం మీద ఆసక్తినే లేదు, కేవలం తినటం, పిల్లలు కనటం, అంతే. రెండే దాళ్ళకి ఇంకేమీ తెలియదు. మానవులకు మాత్రం వివేకం ఉంది కనుక మానవుడు సత్కథలను వినే తీరాలి. పశుభిస్తే సమాజ్ఞేయ యేషాం న శ్రవణాధరః. పశుత్వం పోవాలంటే శ్రవణం చేయాలి, పశుగుణం పోవాలంటే నిజమైనటువంటి సత్కథలు వింటూ ఉండాలి. అంటే జ్ఞానేంద్రియాలలో కన్నులు చెవులు ఈ రెండు చాలా మంచిని చేస్తున్నాయి. చెవుల వల్ల శబ్దం ద్వారా వస్తువులను తెలుసుకునేటువంటి
తెలివి కలుగుతుంది కదా. ఇంద్రియాలు అన్ని దాళ్లలోనూ కూడా జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి శక్తిని పరమాత్ముడు మనకు ప్రసాదించాడు. చూపుల వల్ల మనస్సు ఆనందిస్తూ ఉంటుంది. ఎంత బాగుంది ఈ దృశ్యము, ఎంత బాగున్నాడు పరమాత్ముడు యొక్క అలంకారం. భగవత్ కథ శ్రవణము సాత్వికము. తెలుగు పద్యాల్లో చెప్తారు, చెవులు కాదు పరమాత్ముడి యొక్క తత్వాన్ని వినకపోతే, చూడకపోతే కన్నులు కావు అని చెప్పుకొని వస్తారు. ఆ విధమైనటువంటి ఈ చెవులని, కళ్ళని, చేతులని మనం ఉపయోగించుకోవాలా, లేకపోతే ప్రయోజనమే. భజన చేసిన చేతులు కావు అని, దానం చేయనటువంటి చేతులు కావు అవి. ఆ విధమైనటువంటి భగవత్ కథా శ్రవణము సాత్వికమైనటువంటిది. ఈ ఇంద్రియాలతో సాత్విక సంబంధమైనటువంటిదే మనం వింటూ ఉండాల, చూస్తూ ఉండాల, చేష్టలతో చేస్తూ ఉండాలి మనం. సాహిత్య శ్రవణము దీన్ని రాజసము అంటున్నారు. యుద్ధ వార్తలు వినిందలు వినటం ఇది, దీన్ని తామస శ్రవణము అంటున్నారు. ఇక సాత్విక శ్రవణము 3 విధాలుగా ఉంది అని చెప్పుకొని వచ్చారు. ఉత్తమ శ్రవణము ముక్తినిస్తుంది, ఇక మధ్యమ శ్రవణము స్వర్గాన్ని ఇస్తుంది, అధమ శ్రవణము భోగాల్ని ఇస్తుంది. వీటిలో పురాణ శ్రవణము ముఖ్యమైనది. పురాణ శ్రవణం వల్ల పాపాలు తొలగిపోతున్నాయి, పుణ్యం చేకూరుతుంది, వినేవారు బుద్ధిమంతులవుతున్నారు. కనుక మధుకైటభుల చరిత్రను చెప్పండి అని ప్రార్థించారు. సూత మహర్షి ఎంతో సంతోషించి ఆ కథను ఇలా చెప్పసాగాడు. ఒకసారి మహాప్రళయం వల్ల సృష్టి అంతా నీటిలో మునిగిపోయింది. ఈ 3 భాగాలు నీళ్ళే కదా ఉండేది. నీటికి మనం భయపడాల్సిన పని లేదు, ఉండేదే నీళ్లు. ఏదో కొంచెం గడ్డ అంతే, భూమి గడ్డ అంతే. అందుకని ప్రవాహం వస్తే భయపడతాం మనం. నీళ్ళు ఎక్కువ, వర్షం ఎక్కువ అయిపోతే భయపడతాం. శ్రీహరి ఒక్కడే ఈ శేష పనుపు మీద పడుకున్నారు, తేలుతూ నిద్రిస్తున్నాడు. అప్పుడు ఆయన చెవిలోని గులిమి బయటకు వచ్చి నీటిలో పడింది. ఆ పరమాత్ముడి యొక్క చెవుల నుంచి గులిమి బయట వచ్చి పడిపోయింది నీటిలో. అందులోంచి 2 రాక్షసులు పుట్టి నీటిలోంచి ఈదుకుంటూ పైకి వచ్చారు. ఆ చెవుల్లో నుంచి గుమిలి పుడుతూనే ఆ 2 చెవుల్లో నుంచి 2 రాక్షసులు బయటకు వచ్చారు. వాళ్ళనే మధుకైటభులు అని పిలుస్తారు. వారు నలుదిక్కులు చూడగా వారికి జలమే కనిపించింది. ఎక్కడ చూసినా జలమే, భూమి కనిపించలేదు, భూమి లేదు అప్పుడు. ఎక్కడ చూసినా వీరే, అంతటా ఆవరించుకొని ఉంది, నీరే ఆవరించుకుంది, నీళ్ళు ఆవరించుకుంది. వీళ్ళు ఎక్కడంటే అక్కడ చూస్తున్నారు, అన్ని చోట్ల నీళ్లే ఉన్నాయి. ఈ ప్రళయ మహాజలాల్లోనే 2 కూడా పెరిగి పెద్దవారయ్యారు, మహాబలశాలులు అయ్యారు. అన్నదమ్ముల్లా ఈదులాడుకుంటూ ఈదులాడుతూ ఆడుకుంటున్నారు అన్ని చోట్ల, ఎక్కడ చూసినా నీళ్లే. ఒక రోజున వారికి ఉన్నట్టుండి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదు, ఆధారం లేకుండా ఏ వస్తువు నిలబడదు కదా. కాబట్టి ఈ నీరంతా ఎట్లా నిలబడి ఉంది, దీని ఆధారం ఏమిటి, ఈ నీరును ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, అసలు మనం ఎందుకు జన్మించాము, మన జన్మకు కారకులు ఎవరు, అసలు మన తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు, ఎటు చూసినా ఎంత దూరం వెళ్ళినా జలమే కనిపిస్తుంది. వాళ్ళు ఈత్తూనే ఉన్నారు, ఎన్నో వేల సంవత్సరాలు ఈత్తూనే ఉన్నారు, అంతే. ఎక్కడున్నారో తెలియదు వాళ్ళకు. దీనికి ఏదో ఒకటి ఉండాలి ఉపాయం. అది ఏమిటి, అది ఎక్కడుంది అని వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వాళ్ళే వేసుకుంటున్నారు.
బాగా ఆలోచించారు. ఏదన్నా కారణం లేనిది ఏ కార్యం కూడా జరగదు. ఏదో ఉంది, పొగ ఆడుతున్నదంటే అగ్ని ఉంది అక్కడ ఏదో, లేకపోతే ఊరూరికే పొగ రాదు. అగ్నికి సంబంధించినటువంటి విచారాలు అక్కడ ఉన్నాయి, అందుకని పొగ ఆడుతూ ఉన్నది. అట్లా ప్రపంచంలో ప్రతి సందర్భంలోనూ కూడా అక్కడ ఏదో ఒక విచారం ఉన్నది, కారణం. అటువంటి కార్యం లేక ఉండదు కదా, కారణాకార్యం రెండు ఉండక తప్పవు, ఏదో కనిపెట్టాలా అని చెప్పేసి వారిలో కైటపుడికి కొంచెం తెలివితేటలు ఎక్కువ. వాడు మధువుతో అన్నాడు, సోదరా, దీనంతటికీ ఏదో ఒక మహాశక్తి కారణమై ఉంటుంది, ఏదో శక్తి ఉంది, మహాశక్తి ఉంది, అందుకని ఇది జరిగింది. తయా తతమిదం తోయం తదాధారంచ తిష్టతి సాయేవ పరమాదేవి కారణంచ తథా వయో. ఏ శక్తిపై జగత్తంతా ఆధారపడి ఉందో ఆ శక్తే మనల్ని కూడా సృష్టించి ఉంటుంది. ఏదో ఒక శక్తి ఉంది దీనికి. కనుక మనం ఎలాగైనా ఆ మహాశక్తిని తెలుసుకుందాం అన్నాడు కొంచెం బుద్ధివంతుడైన వాడు. అంతలో ఆకాశంలో మెరుపు మెరిసింది. వాళ్ళలో అట్లా ప్రేరేపణ కలిగిందో లేదో ఒక్క మెరుపు మెరిసింది, ఒక ఉరుము ఉరిమింది. ఆ ఉరుములో వారికి అయం అనే ఒక వింత శబ్దం వినిపించింది. ఇప్పుడు కూడా మీరు ఉరుములు మీరు చూడండి, పైన వినండి, అయం అనే శబ్దం వినపడుతుంది, అమ్మవారి యొక్క శక్తి వినపడుతుంది. ఆ రాక్షసులు, ఆహా, ఈ శబ్దరూపమైన మంత్రము సగుణాత్మకమై జ్యోతి స్వరూపాన్ని ధరిస్తుంది. కొంచెం బుద్ధిమంతులు వీళ్ళు, ఎందుకంటే స్వామి యొక్క చెవుల నుంచి పుట్టారు కదా, అంతవరకు లేకపోతే ఎట్లా? అశరీరవాణి చేత మనం ఆ మంత్రోపదేశాన్ని పొందాము. ఈ శబ్దం బాగుంది, వీటిలో ఉండి ఈ శబ్దాన్ని మంత్రంలాగా భావించి మనమంతా జపిద్దాం ఇద్దరు కూడా అనుకొని నిద్రాహారాలు మానేసి 1000 సంవత్సరాలు అలాగే ఉండి జపించారు. అయం అనేటువంటి శబ్దం అమ్మవారి యొక్క వాగ్బీజ మంత్రము. మధుకైటవులు ఆ వాగ్బీజ మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో జపించారు. శ్రీమాత్రే నమః.